శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఖగోళంలో జరిగేటటువంటి మార్పుల్ని మనం ఎప్పటికప్పుడు తెలియజెప్పుకుంటూ ఉంటాము. అలాగే వార ఫలాలలో కూడా ఆ ప్రస్తావన అనేది చేస్తూ ఉంటాను. కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద, శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద, నీచ స్థితిలో శుక్రుడు ఉండగా ఈ గ్రహస్థితి నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని మరొకసారి తెలియజేస్తూ, గ్రహస్థితులన్నీ ఏ రాసుల్లో ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుంటూ, గ్రహ సమ్మేళనాలు, దృష్టులు, వాటి ఫలితాల గురించి తెలియచెప్పుకుంటూ ఈ వారం రాశి ఫలితాలని ప్రారంభిస్తూ ఉన్నాను. కుజుని యొక్క స్థితి మిథున రాశిలో, రవి బుధ గురుల యొక్క సంచారము కర్కాటక రాశిలో, కేతువు గారు సింహరాశిలో, చంద్ర శుక్రులు కన్యరాశిలో, రాహు కుంభరాశిలో, శనిగారి యొక్క వక్ర స్థితితో మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రుని యొక్క స్థితి సంచారము వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ధనస్సు రాశిలోకి వస్తూ ఉన్నది. అలాగే రవి బుధుల యొక్క సంచారము కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తూ ఉన్నది. వారాంతంలో జరిగినటువంటి మార్పులు ఇవి అవుతూ ఉండగా, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రవి బుధుల యొక్క స్థితి సంచారము బుధాదిత్య యోగాన్ని తెలియచేస్తూ కర్కాటక రాశిలో అద్భుతమైనటువంటి గురువుగారి ఉచ్చ స్థితితో కలిసి ఉన్న కారణం చేత చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు, ధనయోగాలు ఉంటాయి. అలాగే చంద్ర శుక్రుల యొక్క స్థితి సంచారము ఇక్కడ నీచ శుక్రునితో కలిసి ఉండడము, శనిగారి యొక్క దృష్టి ఉండడము, దీని చేత కళాకారులకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏదైనా వాళ్ళకి అవమానాలు ఉండడము, అపనిందలు ఉండడము, ఒప్పుకున్నటువంటి ప్రదర్శనలు విరమింపజేసుకోవడము, అది ఎవరి వల్ల అన్నా అవనివ్వండి, ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి వేదన పొందేటటువంటి అవకాశము, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని విధంగా ఉండే అవకాశము. ఇక వివాహేతర సంబంధాల విషయంలో ఇక్కడ కుజుని యొక్క దృష్టి కూడా పడుతోంది, శనిగారి యొక్క దృష్టి కూడా పడుతోంది. కాబట్టి వివాహేతర సంబంధాలు కానీ, అత్యాచారాలు కానీ, కిడ్నాప్లు కానీ, దేశాంతరాలు తరలించడం కానీ, యాక్సిడెంట్స్ కానీ అనుకోని విధంగా జరిగేవి. అలాగే ఈ రోగాలు, కొన్ని రోగాలు యూరినరీ ప్రాబ్లమ్స్కి సంబంధించినవి, ఆ ప్లేస్కి సంబంధించినటువంటి రోగాలు, నొప్పులు, బాధలు ఇలాంటివి కానీ ఉండేటటువంటి అవకాశం బాగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీల విషయంలో కూడా పురుషులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే అవమానాలు, అపనిందలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త అవసరం, చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి దుష్ట ప్రభావాలు శనిగారు ఇవ్వలేకపోతారు. ముందరే శనిగారు ఈ మీన రాశిలో ఉంటున్నారు, అది గురుక్షేత్రం అవడము, గురువు గారి యొక్క దృష్టి ఉండడము, అలాగే శనిగారి నుంచి గురువు గారు పంచమ స్థానంలో, కోణస్థానంలో ఉండడము, గురువు నుంచి శనిగారు నవమ స్థానంలో ఉండడము, ఇది చాలా బలీయమైనటువంటి స్థితి. కాబట్టి అనుకూలమైనటువంటి స్థితులు కొన్ని పెరుగుతాయి, దుష్ట ప్రభావాలు కొన్ని తగ్గుతాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నానండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క సంచారము కేతువు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ ఎప్పుడైతే కేతువు గారితో కలిసిందో తండ్రి గారి శారీరక పరిస్థితి కొంచెం బలహీనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఏ రాసుల వారికి అనేది చెప్పుకుందాము. ఇది అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయమే. ఎందువల్ల అంటే రవి కేతువుతో కలిసి రాహు దృష్టిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ తండ్రి గారికి సంబంధించి పితృవంశ దోషాలు ఎవరికైనా జన్మ జాతకంలో ఉన్నట్టయితే అలాంటి వారు కూడా కొంచెం రవి, రాహు, కేతు గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇక రాశుల్లోకి వెళ్దాము. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలము 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉందండి. ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు, గురువు బాగున్నారు. తృతీయ స్థానంలో కేతు బాగున్నారు, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా వరుస 3 రాసుల్లో ఉండడం చేత ఇక్కడ మాలికా యోగం అనేది ఏర్పడి ఆ 2 నుంచి 4 వరకు అధికమైనటువంటి ఆదాయాన్ని మీరు పొందగలిగేటటువంటి స్థితి వస్తుంది. అలాగే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది అన్న మాటే గాని కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి,
పరపతి పెరుగుతుంది. అలాగే మాట తీరు మీరు మార్చుకోవడం ద్వారా చాలా బావుంటుంది. కుటుంబ జీవితం బావుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. అనుకూలమైనటువంటి అన్నదమ్ముల సహాయ సహకారాలు మిమ్మల్ని చాలా ఆనందింపజేస్తాయి. మాతృవర్గ రీత్యా శారీరకంగా బాగా శ్రమ కలిగేటటువంటి కాలము అని చెప్పొచ్చు. ఇక స్థిర చరాస్తుల వృద్ధి జరగడానికి ఇంకా కొంచెం ప్రయత్నం చేయండి. అలాగే మీ యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఈ వివాహేతర సంబంధాల విషయంలో పూర్తి జాగ్రత్తలు కలిగి ఉండాల్సిందే. ఇంకా పూర్తిగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగబోవడం లేదు. శనిగారికి, కుజుడికి, శుక్రాచార్యుల వారికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ రాశిలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం చేత కలిగేటటువంటి ఆ ఉగ్రత ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ఏర్పాటు కోసం యోగా చెయ్యండి. విద్యార్థులు ఇంకా కొంచెం విద్య కోసం కష్టపడాలి. అయితే అవకాశాలు బాగా ఉన్నాయి వారికి. విదేశీ అవకాశాలు గానీ, స్కాలర్‌షిప్స్ రావడం గానీ, తోటి విద్యార్థుల యొక్క సహాయ సహకారాలు అందడం గానీ, ఇవన్నీ చాలా బావున్నాయనే చెప్పొచ్చు. అయితే ఎక్కువ టెన్షన్‌కి లోనవుతూ ఉంటారు. ఆ ఒత్తిడిని తగ్గించుకునే ఏర్పాటు చెయ్యండి. సంతాన రీత్యా బావుంది అనే చెప్పాలి. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బావుంది అనే చెప్పాలి. వైవాహిక జీవితంలో జాగ్రత్తలుగా ఉంటూ వివాహేతర సంబంధాల విషయంలో మటుకు పూర్తి అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఇంకొకసారి సూచన చెప్తూ, జీవిత భాగస్వాముల విషయంలో బావున్నది అని అనుకుంటున్నట్టుగానే వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కొంచెం మేలైన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది వారి వల్ల మీకు. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి వల్ల కొంచెం శారీరక శ్రమ కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగరీత్యా చాలా అనుకూలమైన కాలము, కీర్తి ప్రతిష్టలు కలిగేటటువంటి కాలము కనిపిస్తోంది. స్త్రీల విషయంలో లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుకోవడం గానీ, లేదా లలితా సహస్రనామం చదువుకోవడం గానీ చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. ఇక విదేశీ అవకాశాలు కావాలి అని కోరుకునే వారికి ప్రయత్నం చేయండి, వస్తాయి. వారాంతానికి వెళ్ళేటప్పటికి రవి బుధులు ఇద్దరు కూడా తృతీయ స్థానంలోకి వెళ్ళిపోయి కేతువుతో పాటు ఇక్కడ అనేక రకాల శుభాలను ఇస్తూ ఉన్నారు. అలాగే పితృవర్గ రీత్యా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. వారికి కొంచెం శారీరక శ్రమ పెరిగేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి వచ్చిందో చాలా అనుకూలమైన స్థితి. ఇక్కడ పబ్లిక్ రిలేషన్స్ బావుంటాయి. రాజకీయ నాయకులకి బావుంటుంది. ఇంట శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. అనేక విధాలుగా మీ మానసికమైనటువంటి ప్రశాంతత ఇంకా ఇంకా ఇనుమడించే విధంగానే కనిపిస్తోంది. ధన ఆదాయం కూడా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎన్నో విధాల బావున్నాయి గ్రహస్థితులు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. ఈ బుధ గురుల యొక్క కలయిక చేత విజ్ఞానం పెరుగుతుంది. అంటే మంచి ఎక్స్‌పీరియన్స్ పెరుగుతుంది. మంచి నాలెడ్జ్ పెరుగుతుంది. ఇలాగా అనుకూలమైనటువంటి పరిస్థితులు బాగా పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. శుభం.